కూటమిలో 3 పార్టీలు అంటే కూటమిగా ఉన్నా కూడా ప్రతి పార్టీ కూడా ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది సార్. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో మొన్నటి వరకు మెంబర్షిప్ కూడా వాళ్ళు చేశారు చాలా అగ్రెసివ్గా, యంగ్ పార్టీ కదా. అండ్ బీజేపీ కూడా వాళ్ళు కార్యవర్గ సమావేశాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు, పార్టీని బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీడీపీ ఆల్రెడీ పెద్ద బీజేపీ నిజానికి కొంచెం అసంతృప్తిగా ఉంది. వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే మనం ఎందుకో కొంచెం మెత్తగా ఉంటాం. అందుకనే మీరు ఆశ్చర్యకరంగా ఈ పరంపరలోనే చెప్తా, గంగిరెడ్డి అనే తిరుపతిలో ఈ ఎర్రచందనం కేసులు వీటన్నిటిలో ఆరోపణలకు గురైన వ్యక్తి, జగన్కు సన్నిహితుడని ఆయన పురంధేశ్వరి గారిని కలుసుకున్నారు, బీజేపీ నాయకులను కలుసుకున్నారు, బీజేపీలో చేరతారని వార్తలు. ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకుంటామని కొంతమంది అభ్యంతరాలు. సో బీజేపీ కూడా ఇట్స్ ఓన్ డోస్ ఆఫ్ మైగ్రేషన్స్, వలసల కోసం వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఢిల్లీలో ఎక్కువ పనిచేస్తుంది ఇది. మోపిదేవి వెంకటరామన్ ఒక మాట అన్నారు, ఢిల్లీలో రాజ్యసభలో ఉండి పైరవీలు చేసుకోవడానికి నాకు అంత ఆసక్తి లేదని. అంటే అక్కడ ప్రధానంగా అవి జరుగుతూ ఉంటాయి అన్నది సారాంశం. సార్ మై పాయింట్ ఈస్, అంటే ఏ పార్టీ ఆ పార్టీ ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తే అది టీడీపీకి ప్లస్ అవుతుంది, కానీ అంతే కదా కూటమికి ప్లస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం టీడీపీకి ప్లస్ అవుతుంది. జనసేనకి బీజేపీకి ప్లస్ కాకపోగా అది మైనస్ అవుతుందా? ఖచ్చితంగా ఫ్యూచర్లో అది ఇబ్బంది. మీరు ఇక్కడ మీకు విషయం గుర్తు చేయాలి, చాలా విషయాలకు సమాధానాలు వాస్తవాల్లోనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు పొత్తు కుదిరిన తర్వాత ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఏమనంటే వేరే వాళ్ళని పార్టీలో చేర్చుకునేటప్పుడు కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలి, వస్తున్నారని చేర్చుకోకూడదు అన్నారు. ఆ పాయింట్ అన్నారా సార్? అన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారో చూసుకుని ఈ ముగ్గురు చేయాలి అని అంటే ఆయన ఆ మాట అన్నది టీడీపీ కోసం కాదు, జనసేన కోసం. అనేక మంది జనసేనలోనూ బీజేపీలోనూ చేరి ఇక్కడ ప్రభావం పట్టు పెంచుకోవాలని చూస్తారని చంద్రబాబుకు తెలుసు. సో నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. మీరు మా మీద వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మా ఆగర్భ శత్రువులు ఆ పార్టీలో చేరితే అప్పుడు మేము ఏం చేయాలి? మీరు ఒక చూశారు కదా, కూటమి ఎన్నికల సమయంలో చాలామంది బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకోవడము, లేకపోతే దీంట్లో వీళ్ళు వెళ్ళి జనసేనలో తెచ్చుకోవడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళారు చాలా. టీడీపీ నుంచి అనపర్తి టికెట్ ఆశించిన నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. ఇంకా అవనిగడ్డ, మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. అట్లా ఇలా జరుగుతుందేమో అనే భయం జనసేనకు కూడా ఉంది. జనసేన అలా చేస్తుందేమో అనే ఒక సంకోచం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. అందుకనే ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఇంకోటి సార్, రీసెంట్గా అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు, అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ ప్రజాదరణ పొందలేదు, ఇది చారిత్రక సత్యము అని చెప్పి. దీనిలో వాస్తవం కూడా ఉంది సార్. 2014 నుంచి 19 మధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన 23 మంది, దానిలో 4 మంత్రులు కూడా అయ్యారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఓడిపోయారు సార్. అవును, కరెక్ట్గా సార్. అవును. అలాగే ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య కాలంలో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓడిపోయారు. నిజంగా చెప్పాలంటే ఇది వాస్తవమే, అంబటి రాంబాబు చెప్పింది. కాకపోతే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు చేర్చుకున్నారు కదా వీళ్ళు కూడా బాగానే. ఇప్పుడు ఉదాహరణకు 4 వంశీ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి, వంశీ వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి అంటే చాలా వివాదాలకు కారణమయ్యారు. కొంచెం ముందు కొడాలని ఆయన కూడా టీడీపీ ఎలిమెంటే కదా, ప్రోడక్టే కదా బేసిక్గా. కాబట్టి ప్రజలు ఏంటంటే ఒక విధానానికి ఒక పార్టీకి కట్టుబడి ఉంటే మంచిది అనేదాన్ని బాలచందర్ చాలా రోజుల కిందట తన్నీర్ తన్నీర్ అని ఒక సినిమా తీశారు కే బాలచందర్. పార్టీ మారిస్తే ఆయన ఆడి భార్య తీవ్రంగా నిరసన తెలుపుతుంది అనమాట, ఆ సినిమా థీమ్ అది. అలాగే చాలా ఉన్నాయి ఇట్లాంటివి. కాబట్టి పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఏ టికెట్ మీద ఎన్నికయ్యావో ఆ పార్టీకి కట్టుబడి ఉండాలనే ప్రజలు కోరుకుంటారు. అబ్బా కాదనుకుంటే మీరు దర్జాగా రాజీనామా చేసి వెళ్ళి పోటీ చేయండి అని. 23 మంది ఓడిపోవడం నిజంగా ఏం చిన్న సంకేతం కాదు కదా. అది మంత్రులుగా కూడా పోటీ చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారనుకోండి కొంతమంది, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు. ఇదంతా ఒక రాజకీయం. కాకపోతే అంబటి రాంబాబు ఇప్పుడు చెప్పడం చూస్తే ఎలా ఉంటుందంటే వాడి పార్టీ వాళ్ళని కాపాడుకోవడానికి, అలాగే వెళ్ళే వాళ్ళను చూసి కొంత కష్టం కలుగుతుందేమో అని కూడా అనిపిస్తుంది. మనం బాగా చూసాం కదండి, ముద్రగడ పద్మనాభంతో సహా జగన్ చివరి 2 నెలల కాలంలో ఎవరు వస్తే వాళ్ళకి కండువా కప్పారు. అనేక చోట్ల టికెట్లు కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు చెప్తే ఉపయోగం ఉంది. మరి ఎందుకు నిలబెట్టారు అయితే అంబటి రాంబాబు గారు? దానికి జవాబు చెప్పాలిగా. ఓడిపోతారు అనుకుంటే
వైసీపీలో చాలామంది ఇప్పుడు బీదా మస్తాన్ రావు 2019లో తెలుగుదేశం నుంచే కదా వీళ్ళ పార్టీలోకి వచ్చాడు. ఎస్ సార్. ఇప్పుడు ఆయన మాతృ సంస్థకి వెళ్తానని చెప్పే ఒక అవకాశం ఉంది ఆయనకు. అవును సార్. కాబట్టి నేను అదే చెప్తుంది, అంబటి రాంబాబు అయినా లేకపోతే అటువైపున ఇంకొక నాయకుడు మాట్లాడినా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆ సమయంలో దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు, అంతకంటే ఇంకేం లేదు. అవసరాలు అవకాశాలు అంతే, అవసరాలు అంబటి ట్వీట్ అవకాశాలు చేసిన- అగత్యాలు. అంబటి ట్వీట్ చేసిన, జగన్ వారించిన, వెళ్ళేవాళ్ళు వెళ్ళక చంద్రబాబు చెప్పిన యాడ్ చేయదు కూడా. చంద్రబాబు విలువలు స్టాండర్డ్స్ పాటించ చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ధైర్యంగా చెప్పొచ్చు, పెద్ద నాయకుడు, 4వ ముఖ్యమంత్రి, గతసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేము తీసుకున్నాము, ఇప్పుడైతే అలా చేయదలుచుకోలేదని చెప్తే ఇంకా నిండుదనం వస్తుంది. మీ తప్పేం కాదు అది. మీరు అప్పుడు ఎందుకు చేయలేదు అని మంచి పని ఆలస్యంగా చేస్తే మటుకు తప్పేముంది. కాబట్టి ఈ విషయంలో జగన్ చంద్రబాబు ఒకే వైఖరి తీసుకున్నందుకు మనం అభినందించాలి. రైట్ సార్. చూద్దాం సార్ మరి ఇంకెంతమంది పార్టీ వీడతారో, వైసీపీని ఏ ఏ పార్టీల్లో చేరతారో. పెద్ద ఎక్కువ మంది లేరు కదా రవిశంకర్, మీరు ఉన్నదే 11 మంది. ఎమ్మెల్సీలు కొంతమంది, ఎమ్మెల్సీలో మీరు పోతుల సునీత ఆమె కూడా రాజీనామా చేసి మారారు. ఇంతకీ పోతుల సునీతకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది చంద్రబాబే. ఎమ్మెల్సీగా అవకాశం అంతే కదా. ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్సీ పదవితోనే టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చేసారు. తర్వాత వైసీపీలో మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు పదవికి రిజైన్ చేశారు, ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారట. కానీ గౌతు శిరీష చాలా అపోజ్ చేస్తున్నారు సార్. ఓకే, గౌతు శిరీష అవి ఉంటాయండి. ఇప్పుడు స్థానికంగా నాయకులు వాళ్ళ సంబంధాలు ఇవన్నీ కూడా. మోపిదేవి వెంకటరమణను మీడియా మిత్రులు ఉదయం అడుగుతున్నారు, మీరు స్థానిక స్థాయిలో వెళ్ళి పనిచేస్తూ ఉంటున్నారు, స్థానికంగా ఉండే నాయకులు అంత అనుకూలంగా ఉండరు కదా మీకు అంటే, అవన్నీ మేము సర్దుబాటు చేసుకుంటాము అది ఇది అంటున్నారు. ఇవన్నీ రాజకీయాల్లో పార్ట్ ఆఫ్ ది గేమ్ కింద తీసుకోవాలి. టీడీపీ కార్యకర్తలే కలిసిపోయి కూటమిని, మీరు ఓడిపోయిన వాళ్ళని వీడిపోవడం పెద్ద ఆశ్చర్యం లేదు. అది రాజకీయాల్లో సూత్రం. అదే సార్. యా, ఇక నెక్స్ట్ చూద్దాం సార్ ఏమవుతుంది అనేది. ఇదే అదే వన్ వే ట్రాఫిక్ అంటే